సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మంగళవారం నుండి 4 రోజుల పాటు ప్రభుత్వ పథకాలపై వార్డు సభలు. శ్రీ సాయి డిగ్రీ కళాశాల ముందు విద్యార్థుల నిరసన. యాలల మండల కేంద్రంలో 85 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో మంగళవారం 21 నుండి 24వ తేదీ వరకు వార్డుల వారీగా అధికారులు వార్డు సభలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం వార్డు సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. అర్హులై ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేవారు వినతి పత్రాలు ఇవ్వవచ్చని మున్సిపల్ మేనేజర్ తెలిపారు. ఈ వార్డు సమావేశాలలో స్థానిక కౌన్సిలర్లు, వార్డు అధికారులు తదితరులు పాల్గొననున్నారు. మొదటి రోజు మంగళవారం 1వ వార్డు నుండి 7వ వార్డు వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులు వార్డు సమావేశాల్లో పాల్గొని తమ సమస్యలను అధికారులకు వివరించాలని మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కోరారు. సమస్త తాండూరు పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి 4 పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితా మరియు ఇతర వివరాలు తెలియజేసేందుకు గాను రేపటి నుండి అనగా మంగళవారం నుండి 4 రోజుల పాటు 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్డుల వారీగా వార్డు సభలు నిర్వహించబడుతున్నాయి. ఇట్టి వార్డు సభలో రేషన్ కార్డులు, రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వివరాలను సర్వే చేసినటువంటి బృందం అక్కడ వార్డు సభలో వివరాలను తెలియజేయబడుతుంది. కావున ఎవరైనా కొత్తగా లేని వాళ్ళ దరఖాస్తు కూడా అక్కడ ఆ వార్డు సభలో పెట్టుకోవచ్చు. గౌరవ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మీ వార్డుల యందు ఏర్పాటు చేసిన సభాస్థలికి వచ్చి మీ యొక్క వివరాలను తెలుసుకోవచ్చు మరియు తెలియజేయవచ్చును. మంగళవారం రోజు 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు యందు 8 వార్డుల వరకు మరియు 24, 25వ వార్డులు ఏర్పాటు చేయబడింది. కావున అక్కడి ప్రజలందరూ దయచేసి మీ కేటాయించిన వార్డు సభల యందు హాజరు కావాల్సిందిగా కోరనైంది. తాండూరు పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం శ్రీ సాయి డిగ్రీ కళాశాలకు తాళం వేసి విద్యార్థులు మరీ నిరసన చేపట్టారు. గత 45 రోజులుగా కళాశాల నిర్వాహకులు ఎన్నిసార్లు విన్నవించినా అధ్యాపకులు పాఠాలు బోధించడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చదువులు చెప్పకుండా తమ భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని యాజమాన్యాన్ని విద్యార్థులు హెచ్చరించారు. ఇకనైనా యాజమాన్యం అధ్యాపకులచే పాఠ్యాంశాలు బోధించేలా చూడాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కళాశాల విద్యార్థులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. మల్లేశం సార్కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోన్లు, మెసేజ్లు అస్సలు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇట్లా చేస్తానన్న కాలేజ్కి వచ్చి ఏదోటి చెప్తాడేమని అన్న వాళ్ళని పిలిచి ఇట్లా చేయడం జరిగింది. ఇప్పటికైనా సార్ గుర్తించి మాకు ఇంత జరగకుండా చూసుకుంటాడని అనుకుంటున్నాను. ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశం యాదవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు, గత నెల 15 రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు. ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు. ఏది పట్టించుకున్నట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆర్డీఓ ఆఫీస్కి గీయడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆర్డీఓ సార్ గారికి గీయడం చెప్పాం. ఏం స్పందించడం లేదు. కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం. ఒకరు కాదు, అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. కరస్పాండెంట్ సార్ స్పందించడం లేదు. అసలు కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇయటం రాడు. ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు. అది ఏదున్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి, క్లాసెస్ జరిగేలా చూడాలని మా ఒక మనం. అందరికీ నమస్కారం. ఈరోజు మా కళాశాల బంద్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒకటే సెమ్ ఉంది. క్లాసెస్ అయితే 2 months నుంచి జరుగుతలేవు. కాబట్టి ఒక సబ్జెక్ట్ అయినా 1 year వేస్ట్ అవుతుంది. అందుకనే మాకు క్లాసెస్ జరపాలని చెప్పేసి మేము లాక్ వేసుకొని వెళ్తున్నాం. BCJC టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్.
ఈరోజు సాయి డిగ్రీ కాలేజ్లో రెండు నెలలుగా క్లాసులు నడిపించడం లేదు. మరి మల్లేశం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ కడగమంటున్నారు, స్టాఫ్ కడగమంటే ప్రిన్సిపల్ కడగమంటారు. ఎవరు స్పందించట్లేదు. ఈరోజు విద్యార్థులు, స్టాఫ్, మేనేజ్మెంట్ ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు. 6 నెలల నుంచి స్టాఫ్కు జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళకు లెసన్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ 2 నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు. వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వీళ్ళు కూర్చుంటున్నారు, వెళ్తున్నారు తప్పితే ఒక్కరోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు. ఎవరికి ఒక ఆర్డీఓకి లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు. ఈరోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు. వీళ్ళందరూ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చారు, అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు. వీళ్ళు ఈరోజు అంతా ఇన్ని రోజులు ఓపిక పట్టి 2 నెలలుగా ఓపిక పట్టి ఈరోజు చివరకు కాలేజీని బంద్ పెట్టుకుంటే ఈ రోజైనా దిగొస్తారు, మల్లేశం సార్ గారు ఈ రోజైనా దిగొస్తారని గుర్తించుకొని ఈరోజు కాలేజీకి తాళం వేయడం జరుగుతుంది. విద్యార్థులు వాళ్ళ సమస్యలు 2 నిమిషాలు విద్యార్థులు కూడా చెప్పుకుంటారు. యాలల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 85 మంది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యాలల మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, ఎంఆర్ఓ అంజయ్య, ఎంపీడీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళ పద్మమ్మ తొందరండి వీడికి భాగ్యం 500 రూపాయలు బోనస్ ఇచ్చే ప్రైవేట్ ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల పక్షాన చెప్తుందో చెప్పింది ఖచ్చితంగా చేస్తుంది. మీకు అందరికీ కూడా బోనస్ కూడా, ఎందుకంటే మా రైతు సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులు కూడా అందరూ కూడా రైతులే కనుక ఖచ్చితంగా 500 బోనస్ కూడా ఖచ్చితంగా ఇస్తామనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, అదే కాదు మీకు భూమి లేని నిరుపేదలకు కూడా నెలకు 1,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అది కూడా రేపు 26వ తారీఖు నుంచే అది అమలు కాబోతా ఉన్నది. అది కూడా అందరికి మీకు 23లో నేను వస్తా ఉన్నాను. 21 నుంచి రేపటి నుంచే గ్రామ సభలు అవుతా ఉన్నాయి. రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గ్రామ సభల పేర్లు కూడా ఇచ్చిన పేర్లు చదువుదాం. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు రాకుంటే కూడా ఎంబడే మీరు అధికారులకు చెప్పండి. తక్షణమే మీకు అందరు కూడా 26వ తారీఖు నుంచే రేషన్ కార్డు ఇచ్చుకుంటూ కొత్త బియ్యం, మామూలు కొత్త బియ్యం కాదు, నెక్స్ట్ సన్న బియ్యం ఖచ్చితంగా మనం మనం చెప్పినాం, సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం త్వరలోనే. ఎందుకంటే బలవంతులు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటారో మీరు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు మేమందరం కూడా చెప్పడం జరిగింది. అది కూడా సన్న బియ్యం రేషన్ కార్డు ఇచ్చుకుంటూ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. సన్న బియ్యమే కాకుండా సన్న బియ్యం పండించిన వాళ్ళు కూడా ఎవరు చెప్తే మీరు నమ్మలే. వీళ్ళకి వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ వచ్చి నింపడే ఖచ్చితంగా చెక్కులు జారీ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు చెప్పినట్టు కూడా మీరు అధికారులు ఎప్పుడు పంపించినా దాన్ని డీలా చేయకుండా కూడా కలెక్టర్ గారు కానివ్వండి, సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ అధికారులకు అందరూ కూడా ఎంబడెంబడే వీళ్ళతో మీటింగ్స్ పెట్టుకుంటూ త్వరగా ఇవ్వాలా అనే ఉద్దేశంతోనే మీరు ఎక్కడ డీలా లేకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కూడా ఉన్నది మీకు ఆ రోజు చెప్పిన దీంతో పాటు ఇంకా త్వరలో బంగారం ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అది కూడా మనకు చెయ్యాలనే ఉద్దేశం ఉంది. ఆర్థికంగా బాగలేదు మనం ఈరోజు. ఆ రోజు గతంలో ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుడు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు అప్పులపా చేసి 7 లక్షల కోట్ల పైన అప్పులు చేసి మనకు అప్పచెప్పడం చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా మనము ఈ సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఇచ్చుకుంటూ కూడా మనం ఆ రోజు చెప్పిన 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా మా మహిళా సోదరులకు ఆ రోజు చెప్పినాం. ఉచితంగా ఆర్టీసీ బస్ ఇస్తామని చెప్పినాం, 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, 200 కరెంట్ యూనిట్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చిన్నాం. అదే కాకుండా రేషన్ కార్డులో మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సర కాలం గడిచింది. మరి ఇంతకు ముందు కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయానికి వచ్చినట్లయితే
ఈ సంవత్సరం బిల్లు అయితే ఇదే 2 సంవత్సరాలకు కూడా చెక్ వచ్చేది కాదు. కానీ మన ప్రభుత్వంలో వెంబడే ఇది నాకు తెలిసి దాదాపు 8వసారి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రభుత్వము పేదల ప్రభుత్వం కాబట్టి మరి పేదలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే వెంటనే సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందిస్తుంది. మరి ముఖ్యంగా రాబో రోజుల్లో కూడా మరియు ప్రతి పేదవాడికి లబ్ధి చెందే విధంగా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ వచ్చే 26వ తేదీ నుంచి కూడా మరియు మనందరికీ గ్రామీణ ప్రాంతాల్లో పేద మరి రైతులకు కానీ మహిళలకు కానీ మరి సంక్షేమ పథకాలు గౌరవ శాసనసభ్యులు గారు మీకు తెలియజేస్తారు. కావున మనమందరం కూడా ఈ ప్రభుత్వము మనకు సహకరిస్తుంది కాబట్టి మనం కూడా ఈ ప్రభుత్వానికి సహకరించి వెన్నంటి ఉండి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మనం కూడా పాల్పంచుకొని మన ఈ ఎక్కబడిన యాదల మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదామని తెలియజేసుకుంటూ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.